నో, ఐ కెనాట్. అతని బాడీలో బుల్లెట్స్ ఉన్నాయండి. పోలీస్ పర్మిషన్ లేకుండా నేను ఎలా చేయగలను? పైగా అతను డాన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఉన్నాడు. డాన్ ఆయన కాదు, ఈవిడ. పైగా నువ్వు ఇప్పుడున్నది వీరేంద్ర కుమార్ గారి గెస్ట్ హౌస్ లో. సో వాట్? ఐఎమ్ చక్రవర్తి, డాక్టర్ చక్రవర్తి, ఎంబీబీఎస్, FRCS, లండన్. ఇంకేమన్నా ఉంటే చెప్పు, 2 పీకుద్ది. అక్కర్లేదులే, పీకినంత వరకు చాలు. నేను వెళ్ళి ఆపరేషన్ కి ఏర్పాటు చేస్తాను. మేడం, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఏదైనా జరగకూడదు జరిగితే నీకు పోస్ట్ మార్టం జరుగుద్ది. నాకు పోస్ట్ మార్టం ఎందుకులేండి సార్? సార్, ఈ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ అంతా నా హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లా ఉంది. మేమే పట్టుకొచ్చాం. అచ్చా, థ్యాంక్ యూ సార్. మొత్తం తెచ్చారా? మొత్తం తెచ్చాం. రంగిలా, ఏంట్రా? ఏర్రా వాళ్ళేర్రా? ఏం అర్థం కావట్లేదు బాబాయ్. బాబాయ్, బాబు పుస్తకాలు ఇక్కడ ఇస్తే బాబాయ్, ఇది ఇక్కడే అట్టలేదురా బాబాయ్. ఇట్లా ఈ వంట గదిలోనే నా చెల్లికి వంట వండి పెట్టిన పిండి, చక్కగా తినేది, చల్లగా చదువుకునేది, తిట్టు చదువుకుని తినేది పిండి. ఇక్కడ బావురన్ని ఎన్నిసార్లు తండ్రిండో నాకే తెలుసు బాబాయ్. ఎక్కడ పోయిండ్రో, ఏమైపోయిండ్రో. అవునరా, వాళ్ళిద్దరూ లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. వాళ్ళు ఎక్కడున్నా వెతికి తీసుకునిరా. బాబాయి పిన్ని బెంగ పెట్టుకున్నారని చెప్పు. మొళాలా ములిగిలా గరిగునే బా. రే, రెంటూ గింటూ ఏమొద్దంట, మీరు వచ్చి ఇంట్లో ఉంటే చాలంట. చెప్పరా, పోరా. సక్సెస్, ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ డెడ్డా? నీకు బాగా ముదిరింది. ఎలా ఉన్నాడు మేడం? పేషెంట్ 5 నిమిషాల్లో కళ్ళు తెరుస్తాడు, 5 గంటల్లో లేచి కూర్చుంటాడు, 5 రోజుల్లో జాగింగ్ చేస్తాడు. వెరీ గుడ్. నీకేం కావాలో కోరుకో. మీరు వైలెంట్ గా ఏ డెసిషన్ తీసుకోకుండా సైలెంట్ గా నన్ను పంపిస్తే అంతే చాలు మేడం. అది కుదరదు. బ్రాండ్ పూర్తిగా కోలుకునేదాకా నువ్వెక్కడే ఉండాలి. అంటే అతను లేచి నడిచే వరకు ఎక్కడే ఉండాలా? అది లేచి డాన్స్ చేసే వరకు. అతనికి డాన్స్ వచ్చా? మీరు నేర్పండి. ఏమంటే అతను డాన్స్ నేర్పుకుంటూ కూర్చుంటే నా పేషెంట్స్ ఫ్యామిలీ ఏమైపోతారు సార్? నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. ఓకే? నువ్వు ఇక్కడ లేకపోతే వాళ్ళు ఎక్కడా ఉండరు. లేడీ డాన్ కదా అని పారిపోవడానికి కేడి వేషాలు వేసే ఉంటే కిరణ్ బేడి కాల్చినట్టు కాల్చి పారేస్తుంది. జాగ్రత్త. We are wedding planners, madam. Please try this. Get out! Get out! जानकी, रोना नहीं बेटा. నువ్వు ఎవరిని లవ్ చేస్తానన్నా, ఎవరిని మ్యారేజ్ చేసుకుంటానన్నా, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. నిన్ను పెళ్లి చేసుకునేవాడు అవసరమైతే కేకేని చంపాలి, ఆ సాలా రహీం గాని చంపాలి. చెప్పు, వాడు చంపగలడా? నో నో, ఎందుకంటే వాడు నా చేతిలో చచ్చాడు. ఎస్, వాడిని నేనే చంపాను. బతికున్న వాడిని చేసుకో, ఆ చచ్చిన వాడిని మర్చిపో. నన్ను చంపినా వాడిని నేను చేసుకోను. My dear brand, how are you? నాకు తెలుసు నిన్నెవ్వడూ ఏమీ చేయలేడని. ఎందుకంటే నీ కళ్ళల్లో ఆ కసి ఉంది, నీ బాడీలో ఆ కరెంట్ ఉంది, నీ గుండెల్లో ఆ దమ్ ఉంది. చూడండి బాబు, ఎక్కడో సముద్రపోటున చచ్చిపోవలసిన మిమ్మల్ని తన ప్రాణాలు అడ్డు పెట్టి కాపాడారు మా అమ్మాయి గారు. అది సరే గాని
అసలు అతనికి ఆపరేషన్ చేసి బతికించింది నేనని చెప్పారా? చేసేలా తొక్కల ఆపరేషన్ ఊరికనే చేసేవాటి మా అమ్మగారు గన్నెడితే చేసావు. ఈయన చక్రవర్తిని బొక్కల డాక్టర్. బొక్కల డాక్టరా? బొక్కలేండి సార్. షట్ అప్. నీకిక్కడ కంఫర్టబుల్ గా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు చేశాను. ఇది నీకు చాలా సేఫ్టీ ప్లేస్. నీ హెల్త్ సెట్ అయ్యేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. ఉంటున్నావు. డ్రెస్ తీసుకో, జ్యూస్ తీసుకొస్తాను. హలో అమ్మా. బాబండి, ఒరే నీ దగ్గర నుంచి ఫోన్ రాకపోయేసరికి మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? చిన్నప్పుడు జానకి నేను ఎక్కడ విడిపోయామో అక్కడే కలిసి. జానకి అసలు మనం ముంబై వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయామమ్మా? జానకి నన్ను గుండెల్లో దాచుకొని గుర్తు పెట్టుకుంది. కానీ మీరు నాకు ఏవి గుర్తు లేకుండా ఎందుకు పెంచారమ్మా? అసలు మనకు ఎవరూ లేరని ఎందుకు చెప్పారమ్మా? అమ్మ మీద ప్రేముంటే నువ్వు వెంటనే వచ్చేసే. అది చాలా ప్రమాదకరమైన ప్లేస్ బాబు. ఎన్ని ప్రమాదాలు ఎదురొచ్చినా నేను జానకిని తీసుకునే వస్తాను. అది కాదు రామ్. రామ్ రామ్. ఏమిటి రాజు, వాడేమంటున్నాడు? నేను భయపడ్డట్టే జరిగింది. వాడిని ముంబై పంపదంటే వెళ్ళలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఊరుకో. ఏంటమ్మా చేస్తున్నారు? కనిపించడం లేదు, జ్యూస్ చేస్తున్నాను. అయ్యో, జ్యూస్ మీరెందుకమ్మా చేయడం? వెళ్ళి ఆ అబ్బాయి గారిని ఐస్ చేసుకోండి. లేదు, నా చేతులతోనే చెయ్యాలి. ఆయనకి నేనే ఇవ్వాలి. ఆ సాటిస్ఫాక్షనే వేరు. వెళ్ళండి. మామా, దీనికి కరెక్ట్ గా కరెంట్ పెట్టేవాడు ఇన్నాళ్ళకి దొరికాడు మామా. Please subscribe for more videos.